చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ జింక మంత్రం. అనగనగా ఒక ఊరిలో పాపయ్య శెట్టి అనే ఒక పరమ పిసినారు ఉండేవాడు. అతను కష్టపడి లక్షలు గడిస్తాడు. అయినా కానీ అతని ఆశకి అంతు ఉండేది కాదు. ఇంకా ఎలా సంపాదించాలి, నా భోషానం పెట్టని ఎలా నింపుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడంట. ఒకరోజు అతను చిన్ననాటి స్నేహితుడు కోదండపాని కనిపిస్తాడు. అతను పలకరించి క్షేమ సమాచారాల గురించి అడుగుతాడు. అప్పుడు శెట్టి అంటాడు, ఏం చెప్పమంటావు నేస్తం, ధరలన్నీ తగ్గిపోయాయి, వర్తకం స్తంభించిపోయింది, ఇప్పటికైనా దేశంలో కరువు పడితేనే కదా వర్తకుడికి పంట అంటాడు. అప్పుడు కోదండపాని అంటాడు, ఈ సంగతి నీకు తెలుసో లేదో, నేను ఈ మధ్య మలయాళ దేశం వెళ్ళి చాలా మంత్రాలు నేర్చుకొని వచ్చాను. అయితే ఇప్పుడు నీకు దేశంలో కరువు పట్టిస్తే సరిపోతుందా, లేకపోతే చుట్టుపక్కల దేశాల్లో కూడా పట్టించాలా అంటాడు. ఆ మాటలకి శెట్టి ఆశ్చర్యపోతాడు. నిజంగానా కోదండపాని, నిజంగా మంత్రం కట్టి మన రాజ్యంలో కరువు పట్టించగలవా? అలా చేయగలిగిన నాడు నీకు 1,00,000 రూపాయల బహుమతి ఇస్తాను అంటాడు. ఆ మాటలెందుకు పాపయ్య, దినుసులన్నీ గుత్తకొని గోదాముల్లో వేయించు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను, నీ వాగ్దానం మాత్రం మర్చిపోకు అంటాడు. ఇంటికి చేరుకుంటాడు కోదండపాని. ఇంకా 21 రోజులు దీక్షగా కూర్చొని జపం చేస్తాడు. ఆఖరికి ఒక జింకను సంపాదించుకొచ్చి దాన్ని మంత్రించి వదిలిపెడతాడు. దాని మెడకేముంటుందంటే పాపయ్య శెట్టి జింక అని ఒక బిల్ల కూడా కడతాడు. ఇంకా జింక ఇష్టం వచ్చినట్టల్లా రాజ్యంలో తిరుగుతూ ఉంటుంది. అయితే అది శెట్టిగారిది అని తెలిసి ఎవరు ఏమీ అనేవారు కాదంట. అయితే మంత్రించాడు కదా జింకని, అది తిరిగినంత మేర కూడా చిన్న గడ్డి పరక కూడా మొలకెత్తలేదు కాదంట. అది ఆ విధంగా 3 సంవత్సరాలు తిరిగింది. ఇంకా రాజ్యం అంతటా కూడా కరువు వచ్చేసింది. పాపం ప్రజలు తల్లడిల్లిపోయేవారు కరువుతోటి. అయితే జింక పగలంతా స్వేచ్ఛగా తిరిగి రాత్రి అయ్యేసరికి మాత్రము కోదండపానికి తెలియకుండా అతనింటి ముందే పడుకునేదంట. ఇది విషయం కోదండపానికి తెలీదు. ఇలాగూ రాజ్యమంతటా క్షామం వచ్చింది కానీ నా వరకు రాదులే అనుకుంటాడు. కానీ రాను అతని ఆస్తులన్నీ హరించుకుపోయి చాలా పేదరికంలోకి వెళ్ళిపోతాడు. ఏమైంది ఇట్లా అవుతుంది అని ఆలోచించేవాడు అతను. కానీ అసలు సంగతి ఆ జింక అతనింటి ముందే ఉండడం అన్నమాట. రాత్రి సమయంలో ఒకరోజు రాత్రి ఏదో శబ్దం వినిపిస్తుంది. నిద్రలో ఉన్న కోదండపాని లేచి చూస్తాడు. చూస్తే తను వదిలిపెట్టిన జింకే తన గుమ్మం ముందు పడుకొని ఉంటుంది. అప్పుడు ఎంతో కోపం వస్తుంది. ఓసి నీ దుంపతేగా, ఏంటో అనుకున్నాను, నువ్వా నా దారిద్ర్యానికి కారణం, ఎన్నాళ్ళ నుంచి ఇలా వచ్చి పడుకుంటున్నావని ఒక కర్ర తీసుకొని దబా దబా దాన్ని బాత్తాడు. అదిగా హడలిపోయి జింక పరిగెత్తిపోతుంది. మళ్ళీ ఎప్పుడు అతనికి కనిపించదు. కానీ అప్పటికి అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ రాజు ఏం చేస్తాడంటే ప్రజల ప్రాణాలు నిలపడం కోసము ఖజానాలోంచి డబ్బంతా కూడా వెచ్చిస్తాడు. కానీ చివరికి ఖజానాలో రూపాయి కూడా ఉండదు, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక రాజుకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకరోజు రాత్రిపూట రాజు మంత్రి మారువేషాల్లో రాజ్య సంచారం చేస్తూ ఉంటారు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి. ఈ స్థితిలో ఏమవుతుందంటే ఈ మంత్రాలు నేర్చిన కోదండపాని మంచం పడతాడు. ఎందుకంటే తాను చేసిన తప్పును తాను తెలుసుకుంటాడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ మనసు వికలమై మంచం పడతాడన్నమాట. ఇంకా నాకు రోజులు దగ్గర పడ్డాయని తనకు అర్థమవుతుంది. భార్యతో ఒకరోజు అంటాడు, దేశంలో పట్టిన కరువంతటికి కూడా కారణం నేనే. డబ్బు కాశపడి నేను ఈ పాడు పని చేశాను. శిక్ష కాచుకొని ఉంది. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే నేను మంత్రించి విడిచిన జింకను నువ్వెప్పుడైనా చూస్తే దాని కొమ్ముకి రక్షరేకు, దాని లోపల ఒక చీటీ కనిపిస్తుంది. ఆ చీటీని నువ్వు ఒక బావిలో పడేస్తే వెంటనే వర్షం కురిసి కరువంతా పోతుంది అంటాడు. అతను చెప్పింది ఆమె శ్రద్ధగా వింటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రాజు రాజ్య సంచారానికి బయలుదేరాడు కదా. అకస్మాత్తుగా ఆ చీకట్లో రాజుకేదో చేతికి తగులుతుంది. అది జింక కొమ్మన్నమాట. దాన్ని పట్టుకోబోయేలోపు ఆ చేతికి ఏదో చిక్కుకుంటుంది. దీపం వెలుగులో చూస్తే ఏమవుతుంది, అదొక రక్షరేకు. విడగొట్టి చూస్తే దాంట్లో ఒక కాగితం ఉంటుంది. ఆ కాగితంలో ఈ చీటీని ఊరి చివర బావిలో వేసినట్టయితే దేశానికి పట్టిన కరువు నివారణ అవుతుంది అని ఉంటుంది.
రాజు ఆశ్చర్యము సంతోషంతో ఏం చేస్తాడంటే నూతి దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళి చీటీ అందులో పడేస్తాడు. వేయగానే దట్టంగా మేఘాలు వస్తాయి. ఇంకా కుండపోతగా వర్షం కురవడం మొదలవుతుంది. అంత వర్షం చూసి రాజు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం పొందుతారు. ఇంకా వర్షం నుంచి కోటకెళ్ళడానికి కూడా రాజుకి మంత్రికి అవకాశం లేకుండా పోతుంది. అంత వర్షం వస్తూ ఉంటుంది. వర్షంలో తడుచుకుంటూనే వాళ్ళు కొంత దూరం నడుస్తారు, కానీ బాగా అలసిపోతారు. చాలా దాహం కూడా వేస్తుంది. ఇంకా ఆగలేక ఒక ఇంటి తలుపు తడతారు. ఆ ఇల్లే పాపయ్య శెట్టి ఇల్లు అన్నమాట. అయితే ఆ సమయంలో పాపయ్య శెట్టి ఇంట్లో ఉండడు. అతని భార్య యువతలికి వచ్చి ఈ బాటసాలను చూసి వాళ్ళకి నీరిచ్చి ఆతిథ్యం కూడా ఇస్తుంది. ఇంకా వాళ్ళు అంటే రాజులని తెలియదు కదా ఆమెకి, రాజు మంత్రి అని తెలీదు. ఇంకా వాళ్ళు సంతోషించి తమ పని మీద మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా వర్షం కాస్త వెలియడంతో ఏం చేస్తాడు, రాజు మంత్రి కోటకి వెళ్ళిపోతారు. ఇంతలో గూఢాచారులు వచ్చంటారు, ప్రభు, ఊరి చివర అర్ధరాత్రి సమయంలో ఒక ఇల్లాల్ని భర్త బాగా చావగొడుతున్నాడు. బోలెడంతా డబ్బు ఖర్చు పెట్టి నేను కరువు రప్పిస్తే దేశంలో నువ్వేమో దాన ధర్మాలు చేస్తావా? ఎవరికో ఆతిథ్యం ఎందుకు ఇచ్చాను తెలియని వారికి అని కొడుతున్నాడు, బాగా హింసిస్తున్నాడు అంటారు. ఈ మాటలు విని రాజు మంత్రి ఆశ్చర్యపోతారు. కరువుకి కారణం వాడా అని చెప్పేసి వాడిని పిలుచుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. భటులు వాళ్ళని తీసుకొస్తారు పాపయ్య శెట్టిని. ఇంకా పాపయ్య శెట్టికి అర్థమైపోతుంది తన బండారం బయటపడిపోయిందని. అందుకే ఇంకా రాజును చూస్తూనే హడలిపోయి మొత్తం అంత విషయం చెప్తాడు. రాజు ఉగ్రుడవుతాడు. స్వలాభం కోసం ఇంత దారుణమైన పని తలపెట్టావని దీపాంతరి శిక్ష విధిస్తాడు. నిమిషంలో ఈ వార్త నగరమంతటా పాకిపోతుంది. ప్రజలందరూ కూడా ఆవేశానికి లోనవుతారు. ఇట్లా చేస్తాడా అని. ఏం చేసినా పాపం లేదంటారు. రాజు వేసిన శిక్ష కూడా సరిపోదంటారు. అయితే ఆతిథ్యం ఇచ్చింది కదా పాపయ్య శెట్టి భార్య, ఆమె రాజు దగ్గరకు వస్తుంది. రాజు ఆమెను చూసి గుర్తిస్తాడు, రాత్రిపూట ఆతిథ్యం ఇచ్చింది ఆమె అని. ఏం కావాలి అంటాడు. అప్పుడు ఆమె అంటుంది దుఃఖంతో, ప్రభు, మీరు శిక్షించిన ఆయనే నా భర్త. నా భర్తను రక్షించుకోవడం కంటే నాకు కావాల్సిందేమీ లేదు. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి, దయ ఉంచండి అంటుంది. ఆమె మొహం చూసి ప్రభువు సరే అని అతన్ని వదిలేస్తాడన్నమాట. ఇంకా తర్వాత ఇటువంటి ప్రమాదకరమైన మంత్రాలు నేర్చిన ఆ కోదండపాన్ని ఈడ్చి పట్టుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు రాజు. గబగబా వెళ్తారు భటులు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పటికే ఆ మలయాళ మంత్రగాడు తన గదిలో చచ్చిపడి ఉంటాడన్నమాట. ఇతడితోటి పిల్లలు కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు జె రాధ గారు.